తెలుగు సినిమా కమర్షియల్ లెక్కలు మార్చిన దర్శకుడు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు కె రాఘవేంద్రరావు. వెండి తెరపై పూలు పండ్లు వెదజల్లుతూ హీరోయిన్ల ఇమేజ్లనే కాదు, హీరోల రేంజ్ను కూడా అమాంతం పెంచేసి సౌత్ ఇండియాలోనే సత్తా చాటిన రసరాఘవేంద్రుడు ఆయన. కమర్షియల్ ఎలిమెంట్ అనేది రాఘవేంద్రరావు సినిమాకు మరో అర్థం. భక్తి సినిమాలు తీసినా అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ వదలలేదు. మే 23న ఈ దర్శకేంద్రుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం. తండ్రి ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాశరావు గారి అడుగుజాడల్లో రాఘవేంద్రరావు దర్శకుడిగా మారారు. తొలినాళ్లలో అప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా బాబు, జ్యోతి, ఆమె కథ లాంటి ఆర్టిస్టిక్ సినిమాలతో అడుగుపెట్టారు. వీటికి ప్రశంసలు వచ్చాయి, కానీ కమర్షియల్ గా పెద్ద విజయాలు దక్కలేదు. తొలి 2 సినిమాలు ఆయనకు 2 పాఠాలు నేర్పాయి. జీవన జ్యోతి ముందు బాబు నిలవలేకపోయినా తన జీవనానికి కావాల్సిందేదో జ్యోతి నేర్పింది. ఇంకేం రూట్ మార్చారు. ట్రెండ్ను బ్రేక్ చేస్తూ అమరదీపంతో అద్భుత విజయం అందుకున్నారు. ఈ సినిమాతోనే కృష్ణంరాజుకు తొలిసారిగా ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు రావడం విశేషం. అక్కడితో హీరోయిజం అనే కొత్త కమర్షియల్ ఫార్మాట్ కు బీజం పడింది. దర్శకుడిగా పరిచయమైన 2 ఏళ్లు తిరగకుండానే రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కానీ ఆయన కెరీర్కే కాదు, చిత్ర పరిశ్రమకి పెద్ద మలుపు ఎన్టీఆర్ తో చేసిన తొలి చిత్రం అడవిరాముడు. అన్నగారిని అడవిరాముడిని చేసి తెలుగు సినిమాను వేగవంతమైన కమర్షియల్ బాట పట్టించారు. వసూళ్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా సిసలైన కమర్షియల్ సినిమా అంటే ఇదే అనిపించింది. అటు ఎన్టీఆర్ కి కూడా హీరోగా ఇది ఒక కొత్త ఇన్నింగ్స్. ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్ తో సింహబలుడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, గజ దొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి ఇలా ఎన్నో సెన్సేషనల్ హిట్స్. సీనియర్ హీరోలను సైతం కుర్రాళ్లను చేసి స్టెప్పులు వేయించిన మాస్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. మాస్ హీరో అంటే ఇతనే అనిపించేలా ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే చాలు నాటి ప్రేక్షకులు ఊగిపోయారు. అడవి దొంగ, గరనమగుడు, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఒక ఎత్తైతే సోషియో ఫ్యాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి మరొక ఎత్తు. ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే అంతటి విజువల్ వండర్ క్రియేట్ చేయడం రాఘవేంద్రరావు గారికే చెల్లింది. కేవలం మాస్ మాత్రమే కాదు, కృష్ణతో ఊరికి మనగాడు, కృష్ణంరాజుతో త్రిశూలం, శోభన్ బాబుతో దేవత లాంటి విభిన్నమైన కథలతోనూ విజయాలు సాధించారు. ఊరికి మనగాడు సినిమానే హిందీలో హిమ్మత్ వాలాగా తీసి శ్రీదేవిని బాలీవుడ్ లో సెటిల్ చేశారు. ఇన్ని విజయాల వెనుక రాఘవేంద్రరావు గారి సక్సెస్ సీక్రెట్ ఏంటి? ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మాటల్లో చెప్పాలంటే ఆయన ఏ రచయితను కంటిన్యూస్ గా వాడరు. 6 నుంచి 10 సినిమాలు కాగానే రైటర్స్ ను మార్చి కొత్త ఆలోచనలు తీసుకుంటారు. మళ్లీ గ్యాప్ ఇచ్చి పాత రచయితలను తీసుకుంటారు. ఇదే ఆయన సక్సెస్ మంత్రం. స్టార్స్ తోనే కాదు, వెంకటేష్ ను కలియుగ పాండవులతో ఇంట్రడ్యూస్ చేసిన, మోహన్ బాబుకి అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన అది ఆయనకే సాధ్యం. ఇక ఆయన సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్, వీణులు విందైన సంగీతం పక్కాగా ఉంటాయి. శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ లాంటి స్ట్రగులింగ్ హీరోయిన్లను స్టార్స్ గా మార్చిన ఘనత ఆయనదే. ఆయన హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడతారనుకుంటే పొరపాటే. జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి స్త్రీల చుట్టూ తిరిగే అద్భుతమైన కథలను కూడా ఆయన తెరకెక్కించారు. కమర్షియల్ మాస్ మసాలా సినిమాలకే ఆయన పరిమితం అన్న ముద్ర పడిపోయిన టైంలో టాలీవుడ్ లో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టారు. అదే నాగార్జునతో అన్నమయ్య. తన ఇమేజ్ కు ఏ మాత్రం సంబంధం లేని సినిమాను అద్భుతంగా తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హిందువులు కాని వాళ్లు కూడా థియేటర్స్ కు వెళ్లి చూసేంత రమ్యంగా తీర్చిదిద్దారు. ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత శ్రీరామదాసు, షిరిడి సాయి, పాండురంగుడు లాంటి భక్తి చిత్రాలను తెరకెక్కించి మెప్పించారు. కెరీర్ మొత్తం వేదికలపై మౌనంగానే ఉన్న ఈ రాఘవేంద్రుడు దర్శకుడిగా స్వర్ణోత్సవం జరుపుకున్న వేళ మౌనం వీడారు. ఒక టీవీ షో ద్వారా తన అనుభవాలను, ఛాలెంజెస్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు. నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ పేరుతో ఆయన రాసుకున్న ఆత్మకథలో కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం పూలు పళ్ళు అని రాసుకున్నారు. అదే ఆయన సినీ జీవితం.
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తనను తాను తీర్చిదిద్దుకున్న రాఘవేంద్రుడు ఎన్నో తరాలకు ఆదర్శం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మూవీ సెంటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.